50 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ముత్యాల ముగ్గు ఎందుకు గొప్ప సినిమా? మన జీవితాల్లో కొన్ని సినిమాలు కళారూపాలు అలాగే జ్ఞాపకాల దాకా ఎదుగుతాయి. అలాంటి సినిమాల్లో ముత్యాల ముగ్గు ముందు వరుసలో ఉంటుంది. 1975లో రిలీజ్ అయిన ముత్యాల ముగ్గు ఆ కాలంలో చెరగని ముద్ర వేసిన గొప్ప చిత్రం. 1975 డిసెంబర్ నెలలో బాపు రమణల కలయికలో వచ్చిన ముత్యాల ముగ్గు తెలుగు సంస్కృతి, తెలుగు నారి మాధుర్యం, మన విలువలు అన్నిటికీ 2.5 గంటల్లో మన మనసుల్లో నిలిపిన చిత్రం ఇది. బాపు గారి దర్శకత్వం ఒక కళాదర్శనం. బాపు గారు సినిమాను నాటకంగా కాకుండా కళగా తీర్చిదిద్దారు. అనేక సినిమాల్లో ఈ చిత్రంలో చూపించిన ఆర్ట్ డైరెక్షన్ ని కాపీ కొట్టారు. ఎందుకంటే ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. బాపు గారి దృష్టిలో ఒక సినిమా అంటే కథ కాదు, వాతావరణం. ఆ వాతావరణాన్ని నిర్మించిన విధానమే ఈ ముత్యాల ముగ్గు చిత్రం. ఈ చిత్రానికి సామాజిక విలువలే వెన్నెముక. కథలో ప్రధాన పాత్ర లక్ష్మి, ఒక అమాయకురాలు. ఆమెను వివాహం చేసుకున్న భర్త ఆమెను అనుమానంతో వదిలేస్తాడు. ఓ అనాథ పిల్లల మధ్య జీవితం గడిపే ఆమె తన ఆత్మాభిమానంతో జీవన గమ్యాన్ని తిరిగి ప్రారంభిస్తుంది. ఇది ఒక పాప కథ కాదు, ఒక పెద్ద మనిషిగా మారే అమ్మాయి కథ. అందుకే ఈ కథ టైమ్లెస్. ఈ చిత్రం నవ్వు, వివేకం కలిసిన ఒక విన్యాసం. ఈ సినిమాలో కామెడీ కూడా చాలా అద్భుతంగా పండింది. ముఖ్యంగా లక్ష్మి గారి, శ్రీధర్ గారి యాక్టింగ్ మరియు రావు గోపాల్ రావు గారి యాక్టింగ్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. రావు గోపాల్ రావు గారి విలనిజం, ఆయన డైలాగులు ఇప్పటికీ కొత్తగానే ఉంటాయి. ఆయన చేసిన విలక్షణ నటన నేటి తరానికి స్ఫూర్తిదాయకం. అలాగే ఇతర హాస్య పాత్రలు కథకు హాస్యం మాత్రమే కాదు, సామాజిక వ్యంగ్యం కూడా జోడించారు. గుండెల్లో నిలిచిపోయే పాటలు, సంగీతం కెవి మహదేవన్ గారు. ఓ వెన్నెల వెన్నెల వేళ, పోనీరా ముసలోడా, చిన్నదారి చూపులు, ఇలా ఎన్నో హృదయాన్ని తాకే పాటలు. ఒక్కో పాటలో భావం, భాష, సంగీతం మూడింటిలో ఏ ఒక్కటి తక్కువ కాదు. లక్ష్మి గారు ప్రధాన పాత్ర, ఆమె నటనలోని నిగూఢత, తేజస్సు అసాధారణం. ఒక చిన్న పాత్రలో ఆర్ఎన్ నారాయణమూర్తి గారు కూడా కనిపిస్తారు. ఈ సినిమానే ఆయన తొలి ప్రయాణాల్లో ఒకటి. ఎడిటింగ్, ఆర్ట్, మేకప్ అన్ని రమణ గారి పర్యవేక్షణలోనే సాగాయి. ఆయన కాంట్రిబ్యూషన్స్ లేకుండా బాపు గారి విజన్ సాధ్యం కాదు. 1976 నంది అవార్డ్, బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ తెలుగు ఫిల్మ్, నేషనల్ అవార్డ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు, ఇంకా చాలా రాష్ట్ర స్థాయి చలనచిత్ర పరిషత్ అవార్డులు. ఇది అవార్డుల కోసం తీసిన సినిమా కాదు, ఆవేశంతో, కళతో తీయబడిన సినిమా. ముత్యాల ముగ్గు చూసిన వారు దాన్ని మరచిపోలేరు, చూడని వారు అంటూ ఉండరు. ఈ సినిమా మన సంస్కృతిని, మన తల్లితనాన్ని, మన నమ్మకాలను అద్భుతంగా చెప్పిన కళా ప్రకృతి. 50 సంవత్సరాలు గడిచినా ఇది ఇప్పటికీ తెలుగు సినిమా గర్వించదగిన ముత్యం, ఈ ముత్యాల ముగ్గు చిత్రం.